ఆచంట నియోజకవర్గంలో కొంతకాలం నుండి రాత్రులు దొంగతనాలు చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేసిన ఆచంట పోలీస్ సిబ్బంది. పశ్చిమ గోదావరి జిల్లా రైతుల పంట పొలాల్లో రాత్రులు పంప్ సెట్లు, ఇళ్ల వద్ద ఏసీ అవుట్డోర్లు, హై వోల్టేజ్ బ్యాటరీలను దొంగిలిస్తున్నటువంటి 4 నిందితులను ఆచంట పోలీస్ సిబ్బంది అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి సుమారుగా 3 లక్షల విలువ చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన ఆచంట ఎస్ఐ రాజ్ కుమార్ మరియు కానిస్టేబుల్ను డిఎస్పీ పైడేశ్వరరావు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గారు అభినందించారు. అంటే జల్లిన బోట్లో పేరు ఉంటుంది, దొంగ అనుకుంటారు. ఎలా ఉంటుంది కంపెనీ తెలియదు. ఇస్తే అందరికీ చేసిపోతుంది. సందడిగా ఉంటుంది అన్న అందరూ పిలిపిస్తే భోజనం లేకుండా 10 నిమిషాల్లో బ్యాన్ అయిపోతుంది. భోజనం బ్యాన్ అయిపోతుంది. జేసీబీ 3 పక్కన పెట్టాడు. 11 నెలల పని 11 గంటలు పెట్టాడు జేసీబీ అండి. పొద్దున్నే మొత్తం 11 మొత్తం ఆడుతుంటే పొద్దున్న చెప్పి పక్కన పైగా మెయిన్ రోడ్ పక్కన మీరు రికవరీ అయిందా? ఇప్పుడు చేస్తా మళ్ళీ ప్లే చేస్తాం. జాగ్రత్త పడతాం. జాగ్రత్త పడితే ఏం చేస్తాం? జాగ్రత్త పడ్డా దొంగ దొంగ ఆపుతూనే ఉంటుండే. జాగ్రత్త పడుతుండే సైడ్ చేసిన ఆగండి, మన లాకర్ చేసిన ఆగండి. బతకుంటుండే ఆ మామూలుగా ఏంటంటే ఇంత మంది తీసి ఇంత మంది తగ్గించండి. ఇది కూడా ఉంటుందండి. ఆ ఇప్పుడు ఉన్నది కూడా మరి అలా అంత తిరిగి మంచి నైట్ రోడ్ పక్కన ఉంటుంది. ఎక్కడో ఇంటి సరౌండింగ్స్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం. గత కొద్ది రోజుల నుండి కూడా రోడ్లపై తిరిగే జేసీబీలు కానివ్వండి, అలాగే రైతులు ఉపయోగిస్తున్నటువంటి కల్టివేషన్ ఉపయోగిస్తున్న ట్రాక్టర్లు కానివ్వండి, అలాగే కొన్ని రకాల వ్యాప్స్లోనూ వాటికి ఉపయోగించే బ్యాటరీస్ ఏవైతున్నాయో ఆ బ్యాటరీలు పోతున్నట్లుగా మాకు కొంత కంప్లైంట్స్ రావడం జరిగింది. అది కూడా ముఖ్యంగా ఈ పెనుగొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 2 పోలీస్ స్టేషన్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి తెలిసిన దానిపై జిల్లా ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించిన దానిపైన మన పెనుగొండ సిఐ గారు నాగేశ్వరరావు గారు ఆచంట ఎస్ఐ గారికి కొంతమంది సిబ్బందితో కలిపి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. వారు జరుగుతున్నటువంటి విధానాన్ని, ఎక్కడెక్కడ ఈ నేరాలు అవుతూ ఉన్నాయి, ఎందుకు అవుతున్నాయి, ఎవరు దీనిలో కొద్దిగా లావిష్గా ఖర్చు పెట్టు, ఎటువంటి పని బాటలు లేకుండా తిరుగుతున్నారనే వాళ్ళ మీద కొంత నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నిఘాలో భాగంగానే ఈరోజు ఒక 4 వ్యక్తుల్ని, అది కూడా పెనుమంచిని సంబంధించినటువంటి ఆచంట మండలానికి సంబంధించిన 4 వ్యక్తులు, ముఖ్యంగా వాళ్ళ పేర్లు రవితేజ, అలాగే సురేష్ బాబు, మోజేష్, కిరణ్ అను 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించిన దానిపైన దాదాపుగా 35 బ్యాటరీలు, అలాగే 3 పంప్ సెట్లు, అలాగే ఏసీ అవుట్ యూనిట్లు యొక్క 6 కూడా రికవరీ చేయడం జరిగింది. వీటిలో సుమారుగా 3 లక్షల రూపాయలు వస్తుంది. వాటి రిమైండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుచేత దీనిలో పార్టిసిపేట్ చేసి వాహనదారులకు కానీ, వానర్స్కి కానీ, అలాగే రైతులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆచంట ఎస్ఐ రాజ్ కుమార్ గారు తీసుకున్నటువంటి చొరవతో ఆ రైతులు కూడా అభినందించారు. కాబట్టి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు కూడా ఆచంట ఎస్ఐ గారిని, సిఏ నాగేశ్వరరావు గారిని కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ యొక్క రైడ్లో, ఈ యొక్క క్యాచ్ చేయడంలో ఎస్ఐ గారితో పాటుగా
వారి సిబ్బంది వరప్రసాద్, మురళి, ఏడుకొండలు, అలాగే నాగరాజు కూడా సహకరించారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. కాబట్టి ఈ సందర్భంగా వాహనదారులు ఎవరైతే ఉంటారో, అలాగే వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారులు ఉంటారో వారు ఉపయోగించేటువంటి ఆ వాహనాలకు సంబంధించిన తగు భద్రతను ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా రోడ్డు పైన అలా వదిలేసేసి వెళ్ళకపోతూ ఉంటే ఇటువంటి సంఘటనగా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళు కూడా కొంతవరకు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి చెప్తుంది. మా ఛానల్లో పెట్టే మరిన్ని వార్తా విశేషాలు తెలుసుకోవడానికి ఎన్ఆర్ తెలుగు టైమ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్. తయారైతే